బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మిథున రాశి వారి ఇంటి ముందుకు వచ్చి అనుకోని ఈ స్త్రీ నిలబడుతుంది. ఆమెతో ఈ ఒక్క మాట అనండి చాలు. మే 15 నుంచి మే 25 లోపుగా జరగబోయేది ఇదే. అసలు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మిథున రాశి వారి ఇంటి ముందుకు ఏ స్త్రీ అనుకోకుండా వచ్చి నిలబడుతుంది, ఆమెతో మీరు ఏ ఒక్క మాట అనాలి, అసలు మే 15 నుంచి మే 25 మధ్యలో ఏం జరగబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మిథున రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మిథున రాశి ఇది రాశి చక్రంలోని 3వ రాశి. మృగశిర నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ఆరుద్ర నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పునర్వసు నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశి కిందకి వస్తారు. అయితే మిథున రాశి వారు ఈ మధ్య కాలంలో మీ జీవితంలో అనేక అనుకోని మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయా? మీరు ఎంత ప్రయత్నాలు చేసినా కొన్ని పనులు మధ్యలోనే ఆగిపోతున్నాయా? మనస్సులో తెలియని భయం, కుటుంబంలో చిన్న చిన్న కలహాలు, డబ్బు సమస్యలు, నమ్మిన వాళ్ళ చేతే ద్రోహం, ఇవి మీకు వరుసగా ఎదురవుతున్నాయా? అయితే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా అయితే చూడండి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మే 15 నుంచి మే 25 మధ్యలో మిథున రాశివారి జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన అయితే జరగబోతుంది అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఒక స్త్రీ మీ ఇంటి ముందుకు రావటం లేదా మీ జీవితంలోకి అకస్మాత్తుగా ప్రవేశించడం జరుగుతుంది. ఆమె రావటం సాధారణమైన విషయం అయితే కాదు. ఆ స్త్రీ ద్వారా మీ జీవితంలో ఒక పెద్ద మార్పు అయితే ప్రారంభం అవుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఆమె ఎవరు, ఎందుకు మీ ముందుకు వస్తుంది, ఆమెతో మీరు మాట్లాడవలసిన ఆ ఒక్క మాట ఏమిటి, ఇప్పుడే తెలుసుకుందాం. అయితే మిథున రాశి వారికి ఈ సమయంలో గ్రహస్థితులు చాలా విచిత్రంగా అయితే మారబోతున్నాయని అయితే చెప్పుకోవచ్చు. శని ప్రభావం వల్ల పాత సమస్యలు బయటపడతాయి. రాహు కారణంగా అనుకోని వ్యక్తి జీవితంలోకి వస్తారు. అయితే గురు గ్రహం అనుగ్రహం వల్ల అయితే ఒక వ్యక్తి రూపంలో అదృష్టం కూడా మీ వైపు నడిచి వస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఆ స్త్రీ మొదట మీకు సాధారణంగానే కనిపించవచ్చు, కానీ ఆమె మాటలు, చూపు, ప్రవర్తనలో ఏదో ప్రత్యేకత ఉంటుంది. కొందరికి ఆమె పాత పరిచయం కావచ్చు, ఇంకొందరికి పూర్తిగా కొత్త వ్యక్తి కూడా కావచ్చు. అయితే ముఖ్యంగా ఆమె పేరు సా, మా, రా, ఖ అక్షరాలతో ప్రారంభమయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఆమె మీ ఇంటి ముందు నిలబడి అనేది కేవలం యాదృచ్ఛికంగా అయితే కాదు, అయితే అది మీ జీవితంలో కొత్త దారిని చూపించే సంకేతాలైనా అయితే చెప్పుకోవచ్చు. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఆ సమయంలో మీరు కోపం, అనుమానం, అహంకారం చూపకండి. ఇలా చేస్తే అదృష్టం మీ గుమ్మం దాటి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. అందుకనే ఆమెతో మీరు ఒక్క మాట తప్పకుండా అయితే అనాలి. మీరు వచ్చినది దేవుని సంకేతమే, నా జీవితాన్ని మంచిగా జరగడానికి అని. అయితే ఈ మాటను ప్రశాంతంగా, గౌరవంగా అయితే చెప్పండి. ఈ ఒక్క మాట మీ జీవితంలో నిలిచిపోయిన పనులన్నీ కదులుతాయి అని కాలజ్ఞానం సూచిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగ సమస్యలు ఎదుర్కొంటున్న మిథున రాశి వారికి ఇది శుభసూచకం అని అయితే చెప్పుకోవచ్చు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి కొత్త మార్గం కనిపిస్తుంది. అప్పుల బాధల నుంచి కొంతవరకు తగ్గే సూచనలు అయితే ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. అలాగే కుటుంబంలో దూరమైన వ్యక్తులు కూడా మరలా దగ్గర అవుతారు. అయితే జాగ్రత్త కూడా అయితే అవసరం అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ప్రతి చిరునవ్వు నిజమైనది కాదు. ఆ స్త్రీ మీ జీవితంలోకి రావటం వెనుక పరీక్ష కూడా ఉండవచ్చు. అందుకనే ఎవరిని వెంటనే మీ రహస్యాలు చెప్పకండి. ముఖ్యంగా డబ్బు విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. మే 17, 19, 22 తేదీల్లో మిథున రాశి వారికి అత్యంత కీలకంగా అయితే కనిపిస్తుంది అనే చెప్పాలి. అయితే ఈ సమయంలో వచ్చే సంకేతాలు అసలు నిర్లక్ష్యం చేయకండి. ఇంటి ముందు పసుపు, కుంకుమ కనిపించటం, అకస్మాత్తుగా పాత వ్యక్తుల నుంచి ఫోన్స్ రావటం, ఒక స్త్రీ వరుసగా గుర్తుకు రావటం, ఇవి మార్పులకు సూచనలుగా కూడా కావచ్చని అయితే గుర్తుంచుకోండి. ఈ సమయంలో ప్రతి ఉదయాన్నే లేచి వెంటనే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపిస్తే మంచిది. అలాగే ఇంటి ముందు దీపం వెలిగించటం వల్ల నెగిటివ్ శక్తులు దూరం అవుతాయని విశ్వాసం అని అయితే చెప్పుకోవచ్చు. అలాగే మిథున రాశి వారు మీ జీవితంలో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మార్పు చాలా దగ్గరలోనే ఉంది, కానీ ఆ మార్పు గుర్తించే జ్ఞానం మీలో ఉండాలి. అయితే ఒక చిన్న మాట, ఒక చిన్న నిర్ణయం, ఒక అనుకోని పరిచయం, ఇవి మీ భవిష్యత్తును అయితే మారిపోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే మిథున రాశివారు మీరు గత కొంతకాలంగా అనుభవించిన
సంఘటనలు అన్నీ కూడా సాధారణమైనవి కావు అని అయితే కాలజ్ఞానం సూచిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఎన్నోసార్లు మీకు ఏదో జరగబోతుంది అనే భావన కలగవచ్చు. రాత్రి వేళల్లో విచిత్రమైన కలలు రావటం, పాత జ్ఞాపకాలు అకస్మాత్తుగా గుర్తుకు రావటం, ఎప్పటి నుంచో దూరమైన వ్యక్తులు మరలా మీ జీవితంలోకి రావటం, ఇవి ఒక పెద్ద మార్పుకు సంకేతాలుగా అయితే చెబుతున్నారని అయితే చెప్పుకోవచ్చు. అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మే 15 నుంచి మే 25 మధ్యలో మిథున రాశి వారికి ఒక అద్భుతమైన పరిచయం అయితే మొదలు కాబోతుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా మీ ఇంటిలో ఒక వార్త లేదా ఒక కొత్త అవకాశం లేదా ఒక గట్టు చేరే అవకాశం కూడా కనిపిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఆ స్త్రీ సాధారణమైన వ్యక్తి అయితే కాదు. ఆమె మాటల్లోనే ఒక రహస్య సంకేతం దాగి ఉంటుంది. కొంతమంది మిథున రాశి వారికి ఒక స్త్రీ తెల్లని దుస్తుల్లో కనిపించే అవకాశం ఉంటుంది. కొందరికి ఆలయం సంబంధించిన వ్యక్తి పరిచయంగా కూడా కావచ్చు. మరికొందరికి సోషల్ మీడియా లేదా ఫోన్ కాల్ ద్వారా కూడా పరిచయం అయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. కానీ ఆమెను చూసిన వెంటనే మీ మనసులో ఒక విచిత్రమైన అనుభవం అయితే కలుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. వీళ్ళని జాగ్రత్తగా గమనించండి. ఇవి అన్నీ జరిగేది యాదృచ్ఛికంగా కాదు అని అయితే భావనలో మీరు బలంగా ఉంటారని అయితే చెప్పుకోవచ్చు. కానీ ఈ సమయంలో మీ ఇంటి చుట్టూ ఒక విచిత్రమైన సంకేతం కూడా అయితే కనిపించవచ్చు. ఉదాహరణకు ఇంటి ముందు కాకులు వరుసగా అరవటం, రాత్రి వేళల్లో కుక్కలు ఒకే దిశగా మొరగటం, పాత ఫోటోలు లేదా వస్తువులు అకస్మాత్తుగా కనిపించటం, ఎప్పుడూ వినిపించని దేవుడి పేరు పదే పదే వినిపించటం. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఇవి భయపడవలసిన సంకేతాలు కావు. ఇవి మీ జీవితంలో ఒక చక్రం ముగిసి కొత్త దిశలో ప్రారంభం అవుతున్న సూచనలుగా అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మిథున రాశి వారిలో జన్మించిన పురుషులకు ఈ సమయంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఉద్యోగంలో మార్పులా, కొత్త వ్యాపారం ప్రారంభించాలా, దూర ప్రాంత ప్రయాణాలు చేయాలా అనే సందేశం పెరుగుతుంది. అయితే ఆ స్త్రీ చెప్పే ఒక చిన్న మాట మీకు సరైన దారిని చూపించే అవకాశం ఉంటుంది. మహిళలకు కూడా ఈ సమయంలో చాలా కీలకం అని అయితే చెప్పుకోవచ్చు. కుటుంబంలో మీ విలువ పెరుగుతుంది. చాలా రోజులుగా ఆగిపోయిన ఒక పని అకస్మాత్తుగా పూర్తయ్యే సూచనలు అయితే ఉన్నాయి. కొందరికి బంగారం కొనుగోలు, కొత్త వస్తువులు ఇంటికి రావటం, శుభకార్యాలు ప్రారంభించడం అయితే కనిపిస్తుంది. అయితే ఈ సమయంలో 3 విషయాల్లో చాలా జాగ్రత్త అయితే అవసరం అని అయితే చెప్పుకోవచ్చు. ఎవరికి మీ వ్యక్తిగత రహస్యాలు చెప్పకండి. కోపంతో తీసుకునే నిర్ణయాలను వెంటనే మార్చుకోండి. అలాగే రాత్రి సమయంలో అనవసరమైన ప్రయాణాలు తగ్గించుకోండి. మే 18 నుంచి 21 మధ్యలో వచ్చే ఫోన్ కాల్స్, మెసేజెస్, కొత్త పరిచయాలు నిర్లక్ష్యం అయితే చేయకండి. ముఖ్యంగా మీతో మాట్లాడాలి అని ఎవరైనా అనుకుంటే సంప్రదిస్తే దానిని సాధారణంగా అయితే తీసుకోకండి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ సమయంలో మిథున రాశి వారికి ఇంటి తలుపుల ముందు ప్రతి సాయంత్రం నూనెను దీపం వెలిగించడం అయితే చాలా మంచిది. దీనివల్ల దృష్టి దోషాలన్నీ తొలగిపోయి ఇంటిలో పాజిటివ్ శక్తి పెరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మిథున రాశి వారి ఇంటి ముందు అనుకోని ఏ స్త్రీ వచ్చి నిలబడుతుంది, ఆమెతో మీరు ఏ ఒక్క మాట అనాలి, మే 15 నుంచి మే 25 మధ్యలో ఏం జరగబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మిథున రాశి ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.